కుసుమహర 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 శ్రీ పాగలహరనాథ్ దివ్యలేఖల నుండి 1వ భాగంలోని 10వ లేఖలో వాక్యం. ఈ సంసారంలోని పుత్రులు పుత్రికలు కూడా కేవలం మన దోషాలకు పతాకాలే, వాటి ఫలస్వరూపాలే అని అంటున్నారు ప్రభు. మరి దోషము నుండి ఉత్పన్నమైన వాటి ద్వారా సుఖాన్ని వాంఛించేవారు రెట్టింపు దోషంలో పడిపోతారు అని అంటున్నారు. నిజంగా ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనిస్తే సంసారం అంటేనే మాయా సదృశ్యమైనది. చూడండి, ఇది ఒక ఇంద్రజాలం. అంటే ఇంద్రజాలకుడి చేతిలో ఒక ఇంద్రజాలికుడు చేస్తున్న ఇంద్రజాలం అది ఉన్నట్లే ఉంటుంది, కానీ ఉండదు ఎప్పటికీ. అది ఎప్పటికీ శాశ్వతమైంది కాదు. కనుక అటువంటి సంసారంలోని పుత్రులు పుత్రికలు కూడా కేవలం మన యొక్క కర్మల ఫలస్వరూపములే అవుతాయి అనేసని చెప్తున్నారు. అంటే మన యొక్క పూర్వపు కర్మల తాలూకు మనలో ఉన్న బలహీనమైన జన్మ సంస్కారాల మూలంగా వారు కలుగుతారు. ఈ వాస్తవాన్ని సాధారణంగా మనము విశ్వసించలేము, ఎందుకంటే మనం భ్రాంతిలో ఉంటున్నాం కాబట్టి. ఆ భ్రాంతికి కారణం మనలో పేరుకొని ఉన్న అజ్ఞానమే. కనీసం ఈ జన్మలోనైనా మన అజ్ఞానాన్ని మన కుసుమహర నామం అనే జ్ఞాన దీపికతో తొలగించుకునే ప్రయత్నము చేయడంలో భాగమే ప్రభు మనకు ఇలా చెప్తున్నారు. ఇకనైనా ఆ దోషము నుండి ఉత్పన్నమైన వాటి ద్వారా, అంటే ఈ పుత్రులు పుత్రికల నుండి మరలా నువ్వు ఏదేదో సుఖాలు కావాలని వాంఛించితే తిరిగి మరలా రెట్టింపు దోషములో పడిపోతావు. అంటే విపరీతమైన కర్మబంధనములో చిక్కుకొని పోతావు తండ్రి అని చెప్తున్నారు ప్రభు. కాబట్టి ఇకనైనా రాబోయే జన్మకైనా ఈ దోషము నుండి తొలగిపోయి కృష్ణ పాదపద్మ సన్నిధికి చేరుకునేదానికి ప్రయత్నించండి. అది ఏ శాంతిధామము. అలాంటి శాంతికి నిలయమైన పాదపద్మములను ఆశ్రయించిన రసిక జనులను, అంటే భక్తులను, ఆ భక్తులతో సాంగత్యం చేసుకోవడం అనేది మీకు అభిలషణీయమైనది అనేసని ప్రభు ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు. జై కుసుమహర.